తెలంగాణలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల పక్షపాత ప్రభుత్వం నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 1,00,000 రుణమాఫీ చేసేందుకు గత ప్రభుత్వానికి 10 ఏళ్లు పట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా రైతులకు 21,000 కోట్లు చెల్లించామని చెప్పారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా కార్యక్రమంలో ఆయన అయితే మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి వేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తూ సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులకు ఎకరానికి 12,000 ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్కు 1,200 కోట్లు చెల్లిస్తున్నాం. రైతును రాజు చేసే వరకు ఇక్కడ విశ్రమించబోమని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట. అందువల్ల రైతులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే జరిగింది ఇవాళ. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.